మంచి కాకరకాయ ఫ్రై చేస్తాను. అది కాకరకాయ కారం అంటారండి. కనీసం నెల రోజులు నిలవ ఉంటుంది మనకి. అలా నేను ఇస్తాను. నేను ఒక అరకేజీ తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాను. నేను వీటి మీద తోలుకొని నేను తీయను. ఇగో ఈ సైజు ముక్కలు నేను కట్ చేసుకుంటున్నాను. ఇంకా లోని కూడా నేను తీయను. ఇంత ఉంచేసుకుంటాను. కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, పసుపు వేసుకుందాం, కొంచెం ఉప్పు 1 స్పూన్ వేసుకుందాం. బాగా 2 కలుపుకోవాలి. 2 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఆ ఉప్పు ఆ పసుపు బాగా పడితే ఆ రసం పిండేద్దాం. 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇగో దానికోసం పుట్నాలు పప్పు అండి, చిన్న కప్పు, 1/2 కప్పు అండి. ఇగో కొన్ని చిన్నులపాయలు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇంకా దీంట్లో కొంచెం జీలకర్ర కలుపుతాను. మొత్తం ఉజారులో వేసుకుందాం. ఇది కూడా నానింది. ఇంకా మనం వీటిని శుభ్రంగా ఇలా అనుకుంటూ రసం అంతా పిండేద్దాము. ఇగో ఇలా అనుకుంటే మొత్తం రసం అంతా వచ్చేస్తుంది. అందులో కొబ్బరి, చిన్నులపాయలు వేసుకుందాం. తర్వాత పచ్చిపప్పు, అదే పచ్చని పుట్నాల పప్పు వేసుకుందాం. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. శుభ్రంగా అది పొడిలా చేసుకుందాం. ఇదిగో అలా మెదిగింది కదా, 2-3 స్పూన్లు కారపొడి వేసుకుందాం. నేను చేతితో వేసేస్తానండి. ఇదిగో తక్కువగానే వేసుకుంటాను. ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటా, ఎందుకంటే ఇందాక కాకరకాయలు వేసాం కదా, అందుకని. ఓకేనండి, అలా వస్తే చాలు, తీసేద్దాం. అది వేడెక్కిందండి. మనం కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇదిగో పిండి రసం పిండుకున్నాం కదా, ఇంకేసుకుందాం. దానికి సరిపోయిన మోయినంగా వేసుకుందామండి. అవి ఒకసారి తిప్పుకుందాం. బాగా ఇదిగో ఇలా కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలండి. ఇంకొకరు ఉంచుకొని తీసేద్దాము. ఇదిగో కాకరకాయ ముక్కలు అయితే వేగినాయండి. ఇంక వీటిని తీసేసుకుందాం. ఇలా అయితే చాలు. శనగిత్తనాలు వేసుకుందామండి. కాకరకాయ ముక్కలు మొత్తం తీసేసాను. శనగిత్తనాలు 1 కప్పు, కొంచెం ఆగాలి. పచ్చిపప్పు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 అర స్పూను, బాగా వేపుకుందాం. కొంచెం ఎర్రడాలుగా గోల్డ్ కలర్గా వేగాలండి ముక్క. శుభ్రంగా ఈ శనగిత్తనాలు బాగా మంచి కలర్ దాకా వేగాలి. వేపుకుందాం. కరివేపాకు వేసుకుందామండి. జీడిపప్పు, కొంచెం పసుపు, కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ముక్కలు. తర్వాత కారపొడి అండి, మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. శుభ్రంగా మనం ఇంకా స్టవ్ ఆపేసుకుందామండి. ఎందుకంటే కారం మాడిపోతుంది. ఇంక మనం స్టవ్ ఆపుకొని బాగా తిప్పుకుందాం. ఉప్పు సాలదనుకుంటున్నానండి, సట్ట వాసన వస్తుంది. 1 ఉప్పు వేస్తాను. ఉప్పు వేసుకుందామండి. ఇదిగో మళ్ళీ సాలిపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఎక్కువైతే ఇబ్బంది పడాలి. ఇంకా నూనె ఎక్కువైందని అనుకోవద్దు, పీల్చేస్తుంది. నేనైతే పంచదార కానీ బెల్లం కానీ ఇట్లా ఇప్పుడు మట్టికి బెల్లం వేస్తే భలే ఉంటుంది. ఈ ఊతన మనం బయట పెట్టిన నెల రోజులు అస్సలు పాడైపోదు, చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, స్టవ్ ఆపుకున్నాం కదా, ఇంకా మనం దీన్ని గిన్నెలో తీసుకుందాం. చూసారా, ఆయిల్ అనేది పీల్లేదు, శుభ్రంగా పీల్చేసింది. ఇంకా మనం దీంట్లో అన్నం వేసుకొని తినేయటమే. అన్నం తినేటప్పుడు చూపిస్తాను, వచ్చేయండి. గిన్నెలో తీసుకుందామండి. ముందర కొత్తిమీర చల్లుకుందామండి దాని మీదకి.
ఏదైనా సరే చెయ్యి తడి చేయి పెట్టకుండా ఉండాలండి. కట్టుగా నెల రోజులు నేను గ్యారెంటీ కాకరకాయ కారం. ఎందుకంటే మా పిల్లలు హాస్టల్లో ఉంటారు కదండి, నేను చేసి పంపిస్తుంటాను, అందుకని చెబుతున్నాను. అస్సలు తినే కొంది ముక్క నేను ఇంకా పంచదార వేయలేదు. దీంట్లో కనుక అప్పుడు బెల్లం వేస్తే మాగే కొంది ఏమి రుచి వస్తుందనండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.